కృష్ణ గారు రీసెంట్గా శాసనసభలో ఆయన చిరంజీవిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తన సొంత అన్నని దారుణంగా అలా అవమానించినా కూడా పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు గారు కానీ ఈ రోజు వరకు కూడా ఖండించకపోవటం, లేదంటే ఒక ట్వీట్ కూడా చేయకపోవటం దారుణమని చెప్పేసి పార్టీ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. అభిమానుల్లో, సినీ వర్గాల్లో కూడా ఇది చర్చ జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటంటే బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు కాపు సామాజిక వర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ ఉండడంతో దాన్ని కవర్ చేసుకునేందుకే రాజీ కుదుర్చుకునేందుకే చంద్రబాబు పరామర్శ పేరుతో హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినట్లుగా జోరుగా చర్చ నడుస్తుంది. అసెంబ్లీ సమావేశంలోనే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఆ సభలోనే ఉన్నారు. అక్కడ జనసేన ఎమ్మెల్యేలు కానీ కనీసం స్పందించలేదు. పవన్ కళ్యాణ్ అయితే చిరంజీవికి జరిగిన తీవ్ర అవమానంపై ఇప్పటి వరకు నోరు విప్పకపోగా ఆదివారం తన ఇంటికి వచ్చిన చంద్రబాబుకు పుష్పగుచ్చంతో ఎదురేగి స్వాగతం పలికారు. ఇదంతా చూస్తూ ఉంటే చిరంజీవిని ఉద్దేశపూర్వకంగా అవమానించినట్లుగా ఉందని చిరు అభిమానులు, కాపు సంఘాల నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. నిజానికి ఈ ఏడాది 2-3 సార్లు పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి గురైనప్పటికీ అప్పుడు ఎప్పుడూ ఆయన ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించిన చంద్రబాబు ఈసారి హైదరాబాద్కు ప్రత్యేకంగా వెళ్ళి మరీ కలవడాన్ని చూస్తూ ఉంటే ఇదంతా రాజకీయ డ్రామా అని వారు ఆరోపిస్తున్నారు. ఇందులో ఉండగా బాలకృష్ణ తాజా వ్యాఖ్యలతో చిరంజీవి అభిమానులు, కాపు సామాజిక వర్గాల్లో టీడీపీపై వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ను పరామర్శించారన్న చర్చ కూడా జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇందుకు తన వంతుగా బాబుకు తోడ్పాటు అందిస్తున్నారని చర్చించుకుంటున్నారు. అలాగే చంద్రబాబే స్వయంగా వచ్చి తనను పరామర్శించారన్న సానుభూతి కాపు సామాజిక వర్గాల్లో కలిగించాలన్నది వీరిరువురి వ్యూహమని అనుకుంటున్నారు. అంటే ఎలా ఉందంటే అధికారం కోసం, రాజకీయ మనుగడ కోసం ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? అంటే కుటుంబ సభ్యుల్ని ఈ రకంగా, అంటే ఇంతకుముందు కూడా తన తల్లిని దూషించారు, ఖబర్దార్ నా తల్లిని దూషించారు లోకేష్, మిమ్మల్ని మర్చిపోను అని చెప్పేసి అన్నాడు. మర్చిపోవడం అంటే ఎవరన్నా ఏమంటారంటే మిమ్మల్ని వదిలిపెట్టను, మీ సంగతి చూస్తాను ఇలా మాట్లాడతా, కానీ నేను మిమ్మల్ని మర్చిపోను, నా తల్లిని దూషించాలని చెప్పేసి పబ్లిక్ మీటింగ్లో అలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈరోజు చూస్తే తన సొంత అన్నని రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ చూస్తూ ఉండగానే చిరంజీవి గారికి తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ అభిమానులు ఉన్నారు. విదేశాల్లో కూడా ఉన్నారు తెలుగు వాళ్ళు, చిరంజీవిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇంత జరిగినా కూడా రాజకీయ మైలేజ్ కోసం, అంటే రాజకీయ మనుగడ కోసం ఇంత తగ్గి ఉండాలా, ఇంతగా లొంగి ఉండాలా అనేది చర్చ అయితే జరుగుతుంది. తన అభిమాన నటుడు చిరంజీవి గారిని ఇంత అవమానిస్తున్నారు బాలకృష్ణ గారు. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పట్లేదు? ఎందుకంటే ఆయన స్టేజ్ మీదకి ఎక్కువైనప్పుడే వెళ్ళి ఏదైనా రాజకీయ మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు. అగ్రెసివ్ అట్ పీక్స్ అనమాట, ఊగిపోతూ ఉంటారు. అదే చాలామంది ఆయన ట్రోల్ చేస్తూ ఉంటారు, అలా ఊగిపోతూ ఉంటారు, విపరీతమైన ఆవేశంతో మాట్లాడుతుంటారు. కానీ తన సొంత అన్నని ఇంతగా విమర్శించి, ఇంతగా అవమానించినప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, అటు నాగబాబు, ఎమ్మెల్సీ నాగబాబు కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం, అలా మాట్లాడితే వాళ్ళ ఉద్యోగాలు ఊడతాయి కదా, వాళ్ళ పదవులు ఊడిపోతాయి కదా అని చెప్పేసి ట్రోలింగ్ అయితే జరుగుతుంది సోషల్ మీడియా.